ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు. అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం. తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం. నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి. మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి, మాకు నచ్చిన కోడలు రావడం లేదండి. మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి, చాలా లేట్ అయిపోతుంది. తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి. ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం, రాహు బాగున్నాడా, శుక్రుడు బాగున్నాడా, కేతువు బాగున్నాడా ఇలా చూసుకుంటాం, లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం. ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాలసర్పదోషాలని, కుజదోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం. కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదటే చూసుకోవాల్సింది స్త్రీ శాపం. ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారనుకోండి, అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లు లెక్క. ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా 5% మనుషులను వదిలేసేయండి. మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు, అందులో డౌటే లేదు. పోనీ మోసం ఎలాగా? ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని, ఆ తర్వాత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు, మా అమ్మ మా నాన్నలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు 100 మంది ఉన్నారు. మరి ప్రేమించే మొదలుపెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని? కాబట్టి అవన్నీ తీసుకోరనమాట. ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది, మధ్యలో చెల్లి వచ్చేస్తుంది, బుల్లి వచ్చేస్తుంది, వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు, మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు. ఈ సిగ్గులేనా? సిగ్గులేదు. పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ముందు తిరుగుతారనమాట. ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా, ముందే తిరిగేడాలు, ప్రీ శోభనాలని, ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్లో పెట్టుకోవడానికి, తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరచుకోవడానికి, ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం, తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం, రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు 2-3 ఫ్రెండ్స్ని, ఆడవాళ్ళకి అలాగే ఉంటున్నారు, మగాళ్ళకైతే 4-5 ఇలా రకరకాల మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా. వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి, ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట. ఇది తేడా. కాబట్టి మనకి ఏంటి, ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది, ప్రేమించింది, అంతా అయిపోయింది. కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది, వాడు నన్ను ఏం పోషిస్తాడు, అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది. బాగుంది. మరి వాడేమైపోతాడు, వాడు వదలడు కదా, ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం, అదే సిమ్మే మార్చేసుకుంటుంది. ఈ రకంగా ఈ వాడు ఉసురు తగలదా? మరి తగులుతుంది, తప్పకుండా తగులుతుంది. అయితే అదే స్త్రీ శాపంగా, వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది. అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి, టైంపాస్కి మాట్లాడడం. ఏముందండి, మాట్లాడుతున్నాను అంతే, మాట్లాడితే తప్పే ఉందండి. వచ్చి కలవమన్నామనుకో ఏం చెప్తారు వీళ్ళు, ఏమండి మా ఆయన నేను కలిసి వచ్చి మాట్లాడతాం. ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం, ఫోనుల్లో టైంపాస్లు చేసుకుంటూ అవతలాల టైం వేస్ట్, మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా. అలాగే వీడు కూడా సొల్లుగాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు మాట్లాడతాడు అనమాట. అదే మగాడు పాపం వచ్చి వాళ్ళ ఆఫీసర్లు కూడా ఉన్నారు, ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు,
ఆఫీసర్లు అలాగే చేస్తారు. కారణం ఏంటి? మగాడు అంతే, అది మనిషి వాడు. ఆఫీసర్ అయితే ఏంటి, బొంగ అయితే ఏంటి, ఎవడైనా సరే ఒకటే. కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లుగార్చుకుంటూ కబుర్లు చెప్తాడు. అదే పాపం పూర్ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వినడం. అంటే ఎప్పుడు కూడా మంచోళ్ళు ఎప్పుడు ఒక 5% మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు, 5% మంచోళ్ళు మగాళ్ళలోనూ ఉంటారు. కానీ ఇది కలియుగం, కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామ తురాణ నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది. పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడితే తప్పేంటి, మాట్లాడుతున్నాం, ఇది అన్నమాట సోది చెప్పేది. దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది, స్త్రీ దోషం ఏర్పడుతుంది, అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది. దీన్ని ఎలాగా ఐడెంటిఫై చేయడం? మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన, జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు. మోహన్ పబ్లికేషన్లో, గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో, షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయన్నమాట. ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా. విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు, విజయవాడలో బుక్ షాపర్స్ అందరూ కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ, మరి ఇవన్నిటిలో కేతువు గురువు దీంతో రాహుతో చూడడం, అలాగే శుక్రుడు, ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతువులు, ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు. నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసల్స్ టు బి పోర్డ్ ఇన్ బట్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్. మీలో స్పార్క్ రేకెత్తిస్తాం, మీలో స్పార్క్ లాగుతాం, జ్యోతిషం స్పార్క్. మీరంతా కొండలు కాదు పోసేయడానికి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ లోపల ఈ 12 రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల, ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి మరి ఏలినాటి శని మార్చి 29వ తారీఖు 2025వ సంవత్సరంలో వెళ్ళిపోబోతోంది. కానీ పంచమ గురుడి నుంచి వెళ్ళిపోయి గురుడు షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. మరి ఈ షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము మీకు ఏం చేస్తుంది, మీకు స్త్రీ శాపాలని, స్త్రీ యొక్క దోషాలని మీకు ప్రేరణ చేస్తుంది, యాక్సిలరేట్ చేస్తుంది, మీకు కొన్ని సమస్యల్లో మిమ్మల్ని ఇరికించేయాలని చూస్తుంది. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా సంపాదన అనేటటువంటి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ధన విషయంలో మీకేమీ భయం లేదు. ఆదాయాలు ఎలాగున్నా ఖర్చులు కూడా అంతే రేంజ్లో మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీ భార్యల మీద మీరు పెట్టినటువంటి కేసులు అవనియండి, మీ భార్యల మీద మీరు ఆమె పెట్టినటువంటి కేసులు అవనియండి, ఈ కేసుల్లో ఈ యొక్క స్త్రీ శాపాల కారణంగా, స్త్రీ దోషాల కారణంగా మీరు ఓడిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు. ఈ అన్ని రకాల వ్యాపారాలు, కిరాణా షాపులు, బట్టల షాపులు, అన్ని వ్యాపారాలు వస్తాయి. డబ్బులు ఏం చేసుకుంటారయ్యా, చక్కగా పిల్ల పాపలతో సంసారం చేసుకుంటున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులను చూడలేదు, ఆ అమ్మాయిని బాడీ చేసేసాను రికార్డింగ్లు వినేసి యూట్యూబుల్లో పెట్టేసిన వాళ్ళు. అలా మీ జీవితంలో ఈ సంవత్సరం మరుపురాని సంవత్సరం. మీరు మీ లవర్స్తో పెట్టిన చాటింగ్లు అవనియండి, లేకపోతే ఈ యొక్క వీడియోలు అవనియండి, ఆడియోలు అవనియండి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం. ఇది స్త్రీ శాపంగా రాహు మీకు చేయబోతున్నాడు అనమాట. ఇందులో ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. మీకు శని కొంతవరకు మీకు కాపాడాలని చూసినా మరి మీరు స్త్రీలకు మోసం చేశారు కదా. గతంలో ఎంతమంది స్త్రీలను మోసం చేశారో అంతమంది మీకు ఆ దోషం ఇంటెన్సిటీ అనేటటువంటిది ఉంటుంది. మహానుభావులు ఉంటారు, ఒక 5% మంచోళ్ళు ఉంటారు, వాళ్ళని ఆ శనీశ్వరుడు రక్షిస్తాడు. కానీ ఇదైనప్పటికీ కూడా ఈ మకర రాశి విద్యార్థులు వీళ్ళ స్టూడెంట్సే కదా అని చూస్తాం. బస్సుల్లో చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పక్కన కూర్చొని మాట్లాడుతుంటే చెయ్యేసుకొని మాట్లాడుతుంటాడు, టఫ్గా మాట్లాడుతుంటాడు, పార్కుల్లో కూర్చుంటాడు. ఆ రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు అని అడగన ప్రతివాడికి స్త్రీ శాపం తగులుతుంది, స్త్రీ దోషం తగులుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లవర్స్ దోషం. పోలీసు వాళ్ళదేనా బాధ్యత? మీ లేదా? నోరు లేదా మీకు అందరికీ? బస్సులో ఏంట్రా ఇది చేస్తున్నావు, ఎవరు నువ్వు, మీ నాన్న నెంబర్, మీ అమ్మ నెంబర్ అని మీరు చేయగలుగుతారా?
చేయలేరు. మరి మిమ్మల్ని ఎందుకు వదులుతాడు శనీశ్వరుడు? ఖచ్చితంగా ఈ స్త్రీ శాపం మిమ్మల్ని కబలించబోతుంది ఈ 2025 సంవత్సరంలో. మిగతా అన్ని వదిలేసేయండి, డబ్బుల్ని ఎవడో కేర్ చేయడం, డబ్బులు వస్తాయి, ఇవి వస్తాయి, ఇల్లులు కొంటారు, స్థలాలు కొంటారు. కానీ మొత్తం మీద మీ భార్య ఆదిశక్తి అయి ఖచ్చితంగా మీ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఆనరబుల్ జడ్జెస్ న్యాయానికి మరో పేరుగా మీకు తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత తెలుస్తుంది మీకు అందరికీ కూడా. పరిహారాలు చెప్పాలి కదా, మరి తప్పులు చేసినా కూడా ఆ పరిహారాలకు ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. రావి చెట్టుకు బ్రహ్మాండం ముందు నీళ్లు పోయండి, నీళ్లు పోయండి. ముందు మీ తొక్కలా ప్రదక్షిణలు ఎవరికి కావాలి మీకు ఆ చెప్పే జ్యోతిష్కులు చెప్పరు నీళ్లు పోయమని చెప్పి. చెట్లకు నీళ్లు పోయకుండా ప్రదక్షిణలు చేస్తారా మీరు? పోయమంటే ఒక స్పూన్ నీళ్ళు పోస్తారా? చిన్న కలసం చిన్నది పట్టుకెళ్ళి పోస్తారా? మీకు ఎలా పోస్తే సరిపోద్ది? ఎంత ఒక అన్నం మెతుకు పెడితే నిండుద్దా? అలా ఎంతవరకు మర్రి చెట్టుకు కానీ అదే రావి చెట్టుకు కానీ మీరు నీళ్లు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఫుడ్కి కటకట్లాడతారనమాట. ఇది కూడా స్త్రీ శాపమే అనమాట. అవన్నీ చూద్దాం ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో చూద్దాం. మీరంతా మీకు ఏం మాత్రం డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. మై ఫోన్ నెంబర్ ఇస్ అవైలబుల్ 24/7 నాన్ కమర్షియల్. ఎవరైతే వాళ్ళు కమాన్ నాకు చేయండి, నేను ఆన్సర్లు చెప్తాను. శాస్త్రోక్తంగా ఈ యొక్క రిజల్ట్స్ అనేటటువంటి చెప్తున్నాను నేను. శుభమస్తు.